అన్నమయ్య జిల్లా చక్రాయపేట మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక క్వారీలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల మృతితో దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు రాత్రి నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. మృతదేహాలను తరలించేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలను అప్పగించబోమని కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్డీఓ, డీఎస్పీ, సీఐలు బాధిత కుటుంబాలతో చర్చలు జరిపి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే అధికారులు ఇచ్చిన హామీలతో తాము సంతృప్తి చెందలేదని, ఘటనకు బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ ఇసుక క్వారీ నిర్వహణ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్న గ్రామస్తులు క్వారీ నిర్వాహకులతో పాటు ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రత్యేకంగా బీటెక్ రవిగా గుర్తిస్తున్న వ్యక్తితో పాటు క్వారీ నిర్వాహకులు సంఘటన స్థలానికి వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని, అప్పటి వరకు తమ నిరసన కొనసాగుతుందని బంధువులు, గ్రామస్తులు ప్రకటించారు. ఘటన నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల మృతికి గల ఖచ్చితమైన కారణాలు, క్వారీ నిర్వహణలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదా అనే అంశాలపై కూడా అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఉత్కంఠ మధ్య నిర్వహించిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ విజయవంతంగా ముగిసింది. అయితే ఈసారి ప్రశ్నాపత్రం సరళిపై విద్యార్థులు, సబ్జెక్ట్ నిపుణుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. విద్యార్థుల అభిప్రాయం ప్రకారం ఈ ఏడాది మే 3న నిర్వహించిన అసలు పరీక్షతో పోలిస్తే రీ ఎగ్జామ్ ప్రశ్నాపత్రం మరింత కఠినంగా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో అధిక స్థాయి ఆలోచన అవసరమయ్యే ప్రశ్నలు ఎక్కువగా వచ్చినట్లు పలువురు అభ్యర్థులు పేర్కొన్నారు. ఓ ప్రముఖ సబ్జెక్టు నిపుణుడు చేసిన విశ్లేషణ ప్రకారం ఈసారి ప్రశ్నాపత్రంలో అత్యంత క్లిష్టమైన లెవెల్ 3 కేటగిరీకి చెందిన ప్రశ్నలు సుమారు 16 వరకు వచ్చాయి. అదే సమయంలో అత్యంత సులభమైన లెవెల్ 0 ప్రశ్నలు కేవలం 2 మాత్రమే ఉండగా లెవెల్ 1 ప్రశ్నలు సుమారు 10 మాత్రమే ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ విశ్లేషణ ఆధారంగా చూస్తే పరీక్ష మొత్తం కఠినతర స్థాయిలో రూపొందించినట్లు అర్థమవుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా అధిక మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, కట్ ఆఫ్ మార్కులు కూడా గత పరీక్షలతో పోలిస్తే తగ్గే అవకాశాలున్నాయని కూడా అంచనా వేస్తున్నారు. అయితే తుది కట్ ఆఫ్ ర్యాంకులపై స్పష్టత రావాలంటే అధికారిక ఆన్సర్ కీ విడుదల కావడం, అభ్యర్థుల పనితీరుపై సమగ్ర విశ్లేషణ జరగడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇక పరీక్ష ముగియడంతో విద్యార్థుల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. రీ ఎగ్జామ్ ఫలితాలు, తుది మెరిట్ జాబితా, కౌన్సిలింగ్ షెడ్యూల్ పై కూడా త్వరలోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ కు చెందిన ఓ విద్యార్థి నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘనగూడ జెడ్పీహెచ్ఎస్ పరీక్షా కేంద్రంలో చోటు చేసుకుంది. అచ్చంపేటకు చెందిన జెండావత్ నరేందర్ ఆదివారం నిర్వహించిన నీట్ రీ ఎగ్జామ్ కు హాజరయ్యాడు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఇన్విజిలేటర్లు ప్రశ్నాపత్రాలు పంపిణీ చేయగా కొద్దిసేపు పరీక్ష హాల్లో ఉన్న నరేందర్ అనంతరం శౌచాలయానికి వెళ్లాడు. అయితే 10 నిమిషాలకు పైగా గడిచిన విద్యార్థి తిరిగి పరీక్షా గదికి రాకపోవడంతో ఇన్విజిలేటర్లకు అనుమానం కలిగింది. వెంటనే ఇతర అధికారులతో కలిసి శౌచాలయానికి తనిఖీ చేయగా నరేందర్
సెల్ ఫోన్ ఉపయోగిస్తూ కనిపించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణలో అతడు గూగుల్లో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విద్యార్థిని ఆదిపట్ల పోలీసులకు అప్పగించారు. పోలీసుల సమాచారం ప్రకారం పరీక్ష ప్రారంభానికి ముందే ఉదయం 7 గంటల సమయంలో కేంద్రానికి చేరుకున్న నరేందర్ తన సెల్ ఫోన్ను శౌచాలయంలోని ఫ్లష్ ట్యాంకులో దాచిపెట్టినట్లు విచారణలో ఒప్పుకున్నాడని తెలిపారు. ఇక ఈ ఘటనపై పోలీసులు మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితులను సహించబోమని అధికారులు హెచ్చరించారు. గతంలో జరిగిన వివాదాల నేపథ్యంలో ఈసారి నీట్ రీ ఎగ్జామ్ ను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించగా ఈ ఘటన పరీక్షా కేంద్రాల్లో భద్రతా చర్యలపై మరోసారి చర్చకు దారితీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అశ్వరావుపేట మండలం నారంవారిగూడెం వద్ద ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృత్యుండగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఒకే బైక్ పై 4 ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో నారంవారిగూడెం గ్రామానికి చెందిన భోగి నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మరుగుండ శ్రీనితో పాటు ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సారంగపూర్ గ్రామానికి చెందిన సంధు వినీత్ కుమార్ అనే యువకుడు మామిడి తోటలో మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. గత 13 రోజుల క్రితం వినీత్ తండ్రి రాజేశ్వరరావు పలు కారణాలతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా తండ్రి మరణంతో గత 13 రోజులుగా తీవ్ర మనస్తాపంతో వినీత్ ఉరివేసుకున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లాలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. బయ్యారం మండలం సింగారం ప్రభుత్వ పాఠశాలలో టేకు చెట్లను హెడ్ మాస్టర్ నరికించినట్లు ఆరోపణలున్నాయి. నరికిన టేకు దుంగలను కార్పెంటర్ వద్ద ఉంచినట్లు సమాచారం. ఈ ఘటనపై గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాల వద్ద ఉన్న 11 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలం పరిధిలోని జాతీయ రహదారిపై కొమ్మలపూడి క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు వెంగళరావు నగర్ ప్రాంతానికి చెందిన ఎల్లంపల్లి సాయి బైక్ పై ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. నాయుడుపేట నుంచి తిరిగి నెల్లూరుకు వెళ్తున్న సమయంలో వంతెన వద్ద రైలు గార్డును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లాలోని మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాద ఘటన జరిగింది. కందుకూరు నుంచి విజయవాడ ఆలయ దర్శనానికి వెళ్తున్న ఇద్దరు యువకులు బైక్ పై ప్రయాణిస్తుండగా ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కందుకూరుకు చెందిన శ్రీరామ చక్రి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపన్న ఓకూరు గ్రామానికి చెందిన చిట్టాల గోపి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ 52వ పుట్టినరోజు నేడు అత్యంత ఘనంగా జరుగుతుంది. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నారు. మహిళల T20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు విజయాల పరంపరకు బ్రేక్ పడింది. నిన్న జరిగిన హోరాహోరీ గ్రూప్ 1 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో మెరిసిన మారిచిన్ కాప్ దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించి ఆ జట్టు సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచింది. ప్రస్తుత టోర్నీలో భారత్ కు ఇదే తొలి ఓటమి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలి వర్మ మెరుపు ఆరంభాన్ని అందించగా దీప్తి శర్మ రాణించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మారిచిన్ కాప్ అలాగే షబ్బీం ఇస్మాయిల్ తలా 2 వికెట్లు పడగొట్టి భారత్ ను కట్టడి చేశారు. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆరంభంలో తడపడింది. పవర్ ప్లే ముగిసేసరికి 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. భారత స్పిన్నర్ శ్రీచరణి అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టింది. క్రీజ్లో నిలదొక్కున్న మార్చిన్ కాప్ అలాగే తాజ్మిన్ బ్రిస్ తో కలిసి 3వ వికెట్ కు 97 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. ఫీల్డింగ్ లో 2 సార్లు క్యాచ్లు చేచారన ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న కాప్ 45 బంతుల్లో 7 ఫోర్లు 6 సిక్సర్లతో అజేయంగా 81 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చింది.